నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక సొంత పార్టీకి సంబంధించి నాయకులు కార్యకర్తలు ఇది నరేందర్ రెడ్డికి సపోర్ట్ లేడు. నిజంగా నరేందర్ రెడ్డికి చీదరించుకుంటా ఉన్నారు. నరేందర్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీలో అభిమానులు కూడా నరేందర్ రెడ్డిని ఇష్టపడతలేరు. కాంగ్రెస్ పార్టీని అభిమానించే అభిమానులు కూడా కార్యకర్తలతో సహా నరేందర్ రెడ్డిని నిజంగా ఒప్పుకుంటలేరు, ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒప్పుకుంటలేరని మనం గతం నుంచే చెప్తా ఉన్నాం. అయితే అది నిన్న ప్రూవ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళా జిల్లా అధ్యక్షురాలు నామినేషన్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈమెనే. ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే మొత్తానికి నరేందర్ రెడ్డికి షాక్ల మీద షాకులు తగులుతా ఉన్నాయి. అటు ప్రసన్న హరికృష్ణ బిగ్ ట్విస్ట్ ఇచ్చిండు నిన్న. అయితే బీఎస్పీ పార్టీ నుంచి నామినేషన్ వేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చిండు. అలాగే ఈరోజు నిన్ననే మరొక షాక్ తగిలింది. సరే, అనుచర వీరంగం అట్లా ఉంటే, రౌడీజం అట్లా ఉంటే, నిన్న ఒక షాక్ సొంత పార్టీకి సంబంధించి నిన్న ఒక షాక్ ఇచ్చారు మహిళా అధ్యక్షురాలు. ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూద్దాం మరి ఈమె ఎవరు ఏం కథ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈమెనేగో. అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మహిళా అధ్యక్షురాలు. ఈమె పేరు ఏంటిది అన్నది పూర్తిగా చదువుకుందాం ఒకసారి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం చర్చనీయాంశమైంది అని చూస్తూ ఉన్నాం. చూడురిగా అంటే ఈమె జిల్లా అధ్యక్షురాలు, మహిళా ఆదిలాబాద్కి సంబంధించి జిల్లా అధ్యక్షురాలే. ఆయన యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు నరేందర్ రెడ్డి అంటేనే యాక్సెప్ట్ చేయలే. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిల్చుండబెట్టిన అభ్యర్థిగా యాక్సెప్ట్ చేయలేక ఆమె రెబల్ అభ్యర్థిగా వేసిందంటే కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డికి ఏ విధమైన వ్యతిరేకత ఉన్నది సొంత పార్టీలో అనేది మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్న విషయం. ఒకసారి ఆమె డీటెయిల్స్కి సంబంధించి చూద్దాం ఒకసారి. ఇవి ఆమె పూర్తి డీటెయిల్స్. ఇది నేమ్ మంచకట్ల ఆశమ్మ, హస్బెండ్ నేమ్ మంచకట్ల ఫెతంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫీతంబర్. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BA పొలిటికల్ సైన్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. అయితే ఈమె ఏం చేసిందంటే దాదాపుగా ఈమె పద్మశాలికి సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అలాగే మహిళా కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎక్స్ ఎంపీపీ కూడా చేసింది. 1995లో ఎక్స్ ఎంపీపీ. పద్మశాలి జిల్లా అధ్యక్షురాలు కూడా చేసింది, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా చేసింది ఈమె పద్మశాలికి సంబంధించి. అంటే ఏ విధమైన వ్యతిరేకత ఉన్నది నిజంగా నరేందర్ రెడ్డి పైన క్లియర్గా అర్థమవుతా ఉన్నది. నిజంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒకవేళ నిజంగా పద్మశాలి సామాజిక వర్గం ఒకవేళ నరేందర్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేదు, ఒకవేళ నిజంగా నరేందర్ రెడ్డిని వ్యతిరేకించిందనుకో, ఈ మహిళా అధ్యక్షురాలకు సపోర్ట్గా నిలిస్తే నిజంగా ఈయన పని కథం, అటర్ ఫ్లాప్ అవుతాడు. నరేందర్ రెడ్డి అటర్ ఫ్లాప్ అవుతాడు. నిజంగా తీవ్రమైన వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్గా వేస్తూ ఉన్నారు. వేసిరంటే నిజంగా ఒకసారి అర్థం చేసుకోవచ్చు నరేందర్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్నది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తప్పటడుగులు వేసింది. మొదటి నుంచే మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ సరే, ఈ నెంబడి నామినేషన్ వేసేటప్పుడు జీవన్ రెడ్డి వచ్చుండొచ్చు, కానీ జీవన్ రెడ్డి సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వచ్చినాం కాబట్టి ఏనో ఒక నిలబడాలి, తప్పదు. ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈయనకు ఓట్లేమని చెప్తే ఆయనకున్న విలువ కూడా పోతుందని ఆయనకు తెలుసు. సరే, వచ్చినాం, మొన్న నిల్చున్నాడు కదా, ఏదో ఒక మూలకు నిల్చోడు కాబట్టి ఏదో చేతులు పట్టుకొని ఇట్లా నిల్చుండి చూసిండిపోయింది. కానీ ఆయన మేధావి, చాలా మేధావి. ఎవరికి ఓట్లు వేయాలంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, నా మాట మీద నమ్మకంతో చేస్తారనేది ఆయనకు తెలుసు. వచ్చినప్పటికీ సొంత పార్టీలనే కుంపట్టున్నదని చాలామందికి అర్థమైపోతుంది ఇప్పటికే క్లియర్గా. ఇది మొత్తానికి షాక్ల మీద షాక్లు నరేందర్ రెడ్డికి తగులుతూ ఉన్నాయి. మొత్తానికి నరేందర్ రెడ్డి ఓటమి ఖాయమన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. సరే, నరేందర్ రెడ్డి ఎంతకైనా బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయినప్పటికీ ఏది పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫెయిల్ అవుతుందని మనకు క్లియర్గా తెలుస్తూ ఉన్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా మరి మీరేమనుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ తప్పటడుగులు వేస్తుందని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.